హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు లేయర్ ఫ్రాకు స్టిచ్చింగ్ అండి చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ టాప్ పార్ట్ని నేను స్టిచ్ చేశాను ప్రింట్స్ కట్ పెట్టి. మళ్ళీ అంతా అంటే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన వీడియోలు పెట్టానండి. అందుకు టాప్ పార్ట్ని ఏ సైజు వాళ్ళకైనా ఇంచుమించు ఒకేలా ఉంటుంది కాబట్టి టాప్ పార్ట్ స్టిచ్చింగ్ నేను చూపించట్లేదు, లెంత్ ఎక్కువైపోద్ది అని. ఇది లేయర్స్ కాబట్టి నేను ఆల్రెడీ లేయర్స్ కట్ చేశాను కదండి. ఇది 12 మీటర్లు అనమాట. 12 మీటర్స్ మొత్తం స్ట్రైట్గా వచ్చే పీస్ మొత్తం 12 మీటర్స్ అయితే ఆ 12 మీటర్స్లో 6 మీటర్స్ బ్యాక్కి, 6 మీటర్స్ ఫ్రంట్కి పెట్టుకోవాలి. ఫ్రంట్కి పెట్టుకొని మనం టాప్ పార్ట్లో వచ్చే ఫస్ట్ పార్ట్కి 1 మీటరు, సెకండ్ పార్ట్కి 2 మీటర్స్, థర్డ్కి వచ్చే పార్ట్కి 3 మీటర్స్ అండి. ఇలా సపరేట్గా మనం చేసుకొని ఉంచుకోవాలి. మొత్తం మనం జాయింట్ చేసి అంటే శారీ మొత్తాన్ని మనం 4 మీటర్స్ని లేయర్స్ కోసం తీసుకుంటాం కదా. ఆ 4 మీటర్ని నేను కటింగ్ వీడియోలో చూపించినట్టు 3 పార్ట్స్ తీసుకొని చేసుకోవాలి. కటింగ్లో చూపించే విధంగా కట్ చేసుకొని దాన్ని ఆ పీస్ మొత్తాన్ని జాయింట్ చేస్తే 12 మీటర్స్ వస్తుంది. ఆ 12 మీటర్స్ని మనం శారీకి పీకో చేసేటట్టు సైడ్స్ మొత్తం రెండు వైపులు కూడా మీరు పీకో చేసేయాలండి. పీకో చేసి టాప్ పార్ట్కి 1 మీటరు, ఫస్ట్ పార్ట్ని 1 మీటరు, సెకండ్ పార్ట్ 2 మీటర్స్, థర్డ్ పార్ట్ 3 మీటర్స్ అలాగే డివైడ్ చేసుకోవాలి. పీకో చేశాక డివైడ్ చేసుకుంటే మీకు ఈజీ అవుద్ది. చేసుకున్నాక ఇదిగోండి వీడియోలో చూపించేటట్టు చిన్న కుర్చీలు పెట్టుకుంటే నీట్గా వస్తుందండి. ఫస్ట్ది బాటమ్ పార్ట్కి మనం కుర్చీ పెట్టి అటాచ్ చేసేయాలి. సెకండ్ పార్ట్ని మనం ఫస్ట్ పార్ట్ 1 మీటర్ ఉంటుంది కదా, సెకండ్ పార్ట్ 2 మీటర్స్ తీసుకుంటాం కదా. ఆ 2 మీటర్స్ని 1 మీటర్ వచ్చేలాగా మనం కుర్చీలు పెట్టుకోవాలి. చిన్న చిన్న కుర్చీలు ఇవ్వండి వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే నీట్గా వస్తాయి. మీరు ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ కానీ, నేనైతే కుట్లు రిమూవ్ చేసే పిన్ ఉంటుంది, ఆ పిన్నుతో నేను చేస్తున్నాను. అది స్పీడ్గా వస్తుందని. మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అది కంఫర్టబుల్గా ఉండేది తీసుకొని మీరు అలా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకా దాని కింద వచ్చే పార్ట్ 3 మీటర్స్ పార్ట్ ఉంటుంది కదా, ఆ 3 మీటర్స్ పార్ట్ కూడా మీరు సేమ్ అలాగే చేసుకొని ఒకదాని పైన ఒకటి పెట్టి రివర్స్లో అయితే పెట్టకూడదు. నార్మల్గా మనం పెట్టేటట్టు పెట్టకుండా మనకి దీని స్పెషల్ ఏంటంటే మనం పీకో చేసింది పైకి కనిపించాలన్నమాట. కుర్చీలు కనిపిస్తేనే దీని లుక్ బాగుంటుంది. ఫ్రాక్కి హైలైట్ అదే. మనకి ఆ పీకో ఏంటంటే పైకి కనిపించాలన్నమాట. చిన్న కుర్చీలో వచ్చేది వీడియోలో చూపించేటట్టు అలా పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం రెండు వైపులు పీకో చేస్తాం కదా, ఆ రెండు వైపులు పీకో చేయడం వల్ల ఏంటంటే మనకి దారాలు గట్రా బయటికి రాకుండా ఇలాగా ఫోల్డింగ్లా చేయకుండా పైన పెట్టి చేస్తాం కదండి. అలా చేయడం వల్ల ఏంటంటే దారాలు గట్రా బయటికి రాకుండా ఉంటాయి. నేను ఇప్పుడైతే టాప్కి వచ్చే పార్ట్ని మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. మనం నార్మల్గా అంబ్రెల్లా ఫ్రాక్కి గట్రా అయితే లైనింగ్ గట్రా మొత్తం మనం అటాచ్ చేసేస్తాం కదా, ఇది అలా చేయడానికి కుదరదు. ఫస్ట్ ఓన్లీ లేయర్స్ మాత్రమే స్టిచ్ చేయాలి. లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం వేసే లోపల పార్ట్ని పాలిస్టర్ లైనింగ్ వేస్తాం కదా, ఆ పాలిస్టర్ లైనింగ్ అనేది మనం వేసుకోవాలండి. అలా వేసుకుంటే సరిపోద్ది. మీరు ఏమైనా కుర్చీలు పెట్టేటప్పుడు కరెక్ట్గా మీరు సపరేట్గా పెట్టుకుంటే మనకి లెంత్ ఎంత వస్తుందో అంతా పెట్టుకొని చిన్న చిన్న ఒక 1 ఇంచు 1/2 ఇంచు డిఫరెన్స్ అయితే వస్తుంటాయి. అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫస్ట్లోనే రావాలంటే ఈ ఫ్రాకులు రావు కదా. అలాంటప్పుడు మనం ఫస్ట్ కుర్చీ పెట్టుకొని చేసుకుంటే
అది చిన్న చిన్నవి హెచ్చు తగ్గులు అనేవి మనం కరెక్ట్ చేసుకోవడానికి వీలవుద్దనమాట. మీరు ఎట్ ఎ టైం పెట్టేసారనుకోండి గుచ్చి పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ఆ పీస్‌కి కూడా డిస్టర్బ్ అవుద్దనమాట. చిన్న చిన్న డ్యామేజ్‌లు అవ్వడం గట్టా ఉంటది. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ కుచ్చి పెట్టుకొని తర్వాత అటాచ్ చేసుకుంటే మీకు బావుంటది. ఇగోండి వన్ సైడ్ అయితే నేను మొత్తం అటాచ్ చేసేసాను. చాలా నీట్‌గా వచ్చిందండి. ఇప్పుడు లైనింగు అటాచ్ చేయాలి. ఇది ఫ్రంట్ పీస్‌ని అటాచ్ చేశాను. ఇప్పుడు లైనింగ్‌ని అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు లైనింగ్‌ని కట్ చేస్తున్నానండి. లైనింగ్ ఆల్రెడీ కట్ చేసేసాను. లంగా 6 ముక్కల లంగా ఉంటది కదా! ఆ షేప్‌లో సేమ్ అదే మెజర్‌మెంట్‌లో నేను కట్ చేసేసానండి. మీరు వన్ సైడ్ 5, వన్ సైడ్ 5 పెట్టుకొని ఆ 5 దగ్గర ఒక పాయింటు, కింద వైపు 5 దగ్గర ఒక పాయింట్ పెట్టి క్రాస్‌లో గీత గీసేసి నేను వీడియోలో ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను. అలా కట్ చేసుకుంటే 6 ముక్కల లంగా అయిపోద్దండి. ప్రతిదీ ముక్క అతుక్కోవాలి. వీడియోలో చూపించినట్టు జాయింట్ చేసుకోండి. ఇంచుమించు ఈ హైట్ అనేది మనకి పాలిస్టర్ లైనింగు ఇచ్చేటప్పుడు ఏంటంటే 32 కంటే ఎక్స్ట్రా ఏమీ రాదండి. అందుకు సరిపోద్ది మ్యాక్సిమము హైటు. ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా షార్ట్‌గా ఉందనుకోండి, దీన్ని కొంచెం కింద వైపు మడత పెట్టుకుంటే సరిపోద్ది. ప్రతిదీ అలాగా జాయింట్ టు జాయింట్ మనం అన్ని జాయింట్లు స్టిచ్ చేశాక ఒక లంగా 6 ముక్కల లంగా లాగా ఫామ్ అవుద్ది. ఫామ్ అయిన తర్వాత మనం నడుంకి వేసేటప్పుడు ఆ ఫ్రాక్కి వేస్తాం కదా! ఇది రైట్ సైడ్ కాకుండా మనకి కుట్లు లోపల వైపు కనిపించకుండా రివర్స్‌లో వేసుకుంటే మీకు నీట్‌గా ఉంటదండి. లోపల వైపు కూడా కుట్లు గట్టా మనకు తెలియకుండా ఉంటాయి. నేనైతే లోపల వైపు కూడా కుట్లు కనిపించకుండా ఉండడానికి రివర్స్‌లో పెట్టి వేసుకున్నానండి. నేనైతే ఫ్రాకు బ్యాకు, ఫ్రంటు మొత్తం యాడ్ చేసిన తర్వాత చేశాను. మీకు కన్‌ఫ్యూజ్ అవుద్ది అన్నట్టుంటే బ్యాక్‌ది ఆల్రెడీ సెపరేట్ చేసేసి బ్యాక్‌ది బ్యాక్ వైపు, ఫ్రంట్‌ది ఫ్రంట్ వైపు మీరు అటాచ్ చేసుకుంటే సరిపోద్దండి. మీరు ఫస్ట్ టైము స్టిచ్ చేసేవాళ్ళైతే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎలా అయితే స్టిచ్ చేశారో సేమ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా బ్యాకు సపరేట్‌గా, ఫ్రంట్ సపరేట్‌గా చేసేయండి. చేసేసి మీరు అటాచ్ చేసుకుంటే ఇంకా మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటది. ఈజీగా కూడా ఉంటది. మీకేమైనా నడుము దగ్గర కొద్దిగా ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే ఆ ఎక్స్ట్రా పీస్‌ని ఇలా డాట్స్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చండి. అలా చేసుకోవడం వల్ల కింద వచ్చే వెడల్పు అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ నడుము దగ్గర వచ్చేది మాత్రం కొంచెం కరెక్ట్‌గా నడుముకి ఎంత మనకి కావాలో అంతే యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. మనం నడుముకి ఎంత కావాలో అంత అడ్జస్ట్‌మెంటు చిన్న చిన్న డాట్స్ లాగా వేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకొని నేనైతే ఇప్పుడు రివర్స్‌లో స్టిచ్ చేస్తున్నానండి. రివర్స్‌లో స్టిచ్ చేస్తే మనకి లోపల వైపు కూడా కుట్లు కనిపించవన్నమాట. ఇంకండి వీడియోలో చూపించినట్టు వేసుకొని ప్రతి స్టిచెస్‌కి డబుల్ వేసుకుంటే సరిపోద్దండి. వీడియోలో చూపించినట్టు అలాగా స్టిచ్ చేసుకొని ఇదిగోండి నేను ఆల్రెడీ స్టిచ్ చేసాను వన్ సైడు. ఇది రెండో వైపు స్టిచ్ చేస్తున్నానండి. మీరు కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది అంటే దేనికి అదే సపరేట్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. నేనేంటంటే కన్‌ఫ్యూజ్ ఉండదు అని నేను అలాగ అటాచ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవునట్టే ఉంటుంది.
ఈ ఈ ఈ ఒక్క లైనింగ్ అటాచ్ చేయడము అనేది సపరేట్గా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ టైము స్టిచ్ చేసే వాళ్ళైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను దేనికది సపరేట్ చేసుకోండి, మీరైతే కన్ఫ్యూజ్ అవుతారు అని అంటుంటే. లేదు కన్ఫ్యూజ్ అవ్వరు, కరెక్ట్గా తెలుస్తుంది అని అనుకుంటే మీరు అలాగా చేసేయచ్చు. నేను వీడియోలో చూపించినట్టే ఆల్రెడీ అటాచ్ చేస్తానండి. అటాచ్ చేస్తాను. దాని ఫైనల్ లుక్ చూడండి. ఇప్పుడు సైడ్స్ మొత్తం స్టిచ్చెస్ వేయాలి. చూసారా, రివర్స్ చేశాక మీకు కుట్లు కూడా అసలు బయటికి కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్ సైడు కుట్లు వేస్తున్నానండి. అంటే నాకు ఆదికిచ్చే ఫిజిక్కి ఎలా అయితే సరిపోద్ది అనేది నేను చేసుకుంటున్నాను అండి. సైడ్ జాయింట్లు కూడా మీరు ఇలా చేయడం వల్ల నీట్గా వస్తాయి కూడా. ఇలా చేసేటప్పుడు మనకి ఆదికిచ్చే ఫిజిక్ ఎంత ఏంటి అని చూసుకొని మెజర్మెంట్ చేసుకుంటే ఇంకా తేడా అనేది రాకుండా ఉంటుందండి. నేనైతే మార్కర్ వేలుతో మార్కింగ్ చేస్తాను కాబట్టి ఆ గీతల మీద స్పీడ్గా నేను స్టిచ్చెస్ వేసేస్తున్నాను. సైడ్స్ వేస్తాను కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను వేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయింట్ చేసుకుంటే ఫైనల్గా ఫ్రాకు రెడీ అయిపోద్ది అనమాట. ఇది కరెక్ట్గా జాయింట్ కలిసేటట్టు స్టిచ్చెస్ వేసుకోండి. ఈ ఫ్రాక్ అయితే చాలా మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది తక్కువ ఫిజిక్ ఉండే వాళ్ళకైతే ఎక్కువ కుర్చీలు వస్తాయి. కొంచెం ఎక్కువ ఫిజిక్ ఉంది, 32 సైజు 34 సైజు అలాగైతే మనకి కొంచెం తక్కువ కుర్చీలు అనేవి వస్తాయండి. నాకు ఇచ్చే ఈ ఫిజిక్ ఏంటంటే కుర్చీలు ఎక్కువ వస్తాయి, చాలా చిన్న సైజు అనమాట. స్టిచ్చెస్ వేస్తాను. ఈ ఫ్రాక్ ఏంటంటే బ్యాక్ హోల్ పెట్టానండి. ఫ్రంట్ రౌండ్ అని బ్యాక్ మాత్రం హోల్ పెట్టి బ్యాక్ ఆ హోల్ దగ్గర కట్టుకోవడానికి తాళ్ళు వేసానండి. ఈ వీడియోలో అయితే లేదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. అగోండి పైపింగ్ వేసాను హోల్కి, చిన్న బాదం హోల్ సన్నగా ఉంటుంది కాబట్టి హోల్ కూడా చిన్నదే పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.